హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఆంధ్ర స్టైల్ ముద్దపప్పు. ఇందుకోసం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి నీటిని యాడ్ చేసుకుని తర్వాత కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. కందిపప్పు బాగా మెత్తగా ఉడకాలి కదా, అందుకని కుక్కర్లో వండుకుంటున్నాను. ఒక 2-3 విజిల్స్ వచ్చాయంటే బాగా మెత్తగా కందిపప్పు ఉడికిపోతుంది. అప్పుడు ఆంధ్ర స్టైల్ కందిపప్పుతో చేసుకున్న ముద్దపప్పు చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే ఖచ్చితంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని అయితే చూస్తున్నారు కదా, ఎంత చక్కగా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనితో మనము ఈజీగా ముద్దపప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చాలామంది గట్టిపప్పు, గడ్దాల్ అని కూడా పిలుస్తారు. ఈ చక్కటి ముద్దపప్పుని మనం అన్నంలోకి వేసుకుని తింటుంటే చాలా చక్కగా ఉంటుంది. కందిపప్పు అంతా ఉడికించుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. మామూలుగా పోపు దినుసులు, నూనె, అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, కొద్దిగా మిరపకాయలు, పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఓకే. తర్వాత పసుపు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఈ కందిపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొనేసి కలుపుకున్నామంటే చక్కగా ఉండే ముద్దపప్పు అయితే ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ ముద్దపప్పుని వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆ కమ్మదనమే వేరు. మీరు ఎప్పుడూ చేస్తూ ఉంటారా? ఎప్పుడైనా చేశారా? నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మనకి కారం తగినంత కారము, ఉప్పు వేసుకొని అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ మిశ్రమాన్నంతా నేను కడాయిలోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను. కొద్దిగా వేడి చేసుకొని వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ముద్దపప్పు అనేది ఆంధ్ర స్టైల్ మందపాటి కందిపప్పు వంటకం. కందిపప్పు నీరు మరియు ఉప్పు ఇలా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా సులభంగా అయితే మనము ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది గ్లూటెన్ ఫ్రీ అని చెప్పవచ్చు. ఈ రెసిపీ వెగాన్స్ మరియు డైరీ రహిత వంటకం. జీర్ణం కావడానికి సులభం, కడుపుకి సున్నితంగా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇది పాలిచ్చే తల్లులకు కూడా ముద్దపప్పును ఎక్కువగా పెడితే పాలు బాగా పడతాయని నమ్ముతారు. ఈ విధంగా ఎంతో ఈజీగా ఈ ముద్దపప్పుని అయితే నేను ప్రిపేర్ చేశాను. దీనికి కాంబినేషన్గా టమోటా పచ్చడి కూడా చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.